హాయ్ ఫ్రెండ్స్, ఊరటికి స్వాగతం. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఎంతో అందంగా ఉండాలని ఊరట ఆశిస్తుంది. ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, తిరుపతి సంఘటన చాలా బాధాకరమైంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోవటం, సందర్శించాలనుకోవటం, చాలా ఉత్సాహంగా ఉండటం, అది పోటీతత్వంతో ముందుగా మనం వెళ్తే మనకి కూర్చునేటువంటి సౌకర్యం కానీ, ఇంకా మన సమయం ఆదా అవుతుంది అనేటువంటి ఆతృతతో కానీ తోపులాట తొక్కిసలాటకి కారణం అవుతూ ఉండడం అనేది ప్రతి చోట గమనిస్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఒక బస్సులో ఎక్కేటప్పుడు దిగే వాళ్ళని దిగనివ్వకుండా పైకి ఎక్కిస్తూ ఉండటం మెట్ల దగ్గర. అటువంటప్పుడు ఒకవేళ కనుక వయసు మళ్ళిన వారు ఉంటే వాళ్ళకి చెయ్యి ఇవ్వాల్సింది పోయి వాళ్ళు పడిపోయే విధంగా ఘటన ఏర్పడుతుంది. ఇలాంటి విషయంలో చాలా సంయమనంగా ఉండాలి. వీలైతే వాళ్ళని ఎక్కించేందుకు ప్రయత్నం చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఎక్కే వరకు కాస్త ఆగవలసి ఉంటుంది. ఇప్పుడు మెట్రో ట్రైన్లు లేదా మామూలుగా లోకల్ బస్సులు, ఇంకా ఉన్నటువంటి ఏవైతే ట్రైన్స్, ఇక్కడ కూడా ఇలాంటి రద్దీ ప్లాట్ఫామ్ మీద పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి చాలామందిని తోసేయటం కూడా నేను గమనిస్తూ ఉంటాను. సమయం ముఖ్యమైనదే, దానిలో ప్రయాణించడం ముఖ్యమైనదే, ఒక సందర్శన చాలా ముఖ్యమైనదే. పవిత్రమైన రోజుల్లో దర్శనాలు కూడా చాలా ముఖ్యమైనవే. స్వీయ రక్షణ తీసుకోవటం వల్ల కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకుంటాం. కాబట్టి ఆతృత కన్నా ముందర రక్షణ గురించి ఆలోచించాలి. మన అవకాశం కోసం కొంచెం జాగ్రత్తగా వేచి ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే, ఏవో చిన్న చిన్న శారీరక అవస్థలు కలిగినప్పటికీ, శ్రమలు కలిగినప్పటికీ మనం రక్షణగా ఉంటాం. కాబట్టి ఫ్రెండ్స్, స్వీయ రక్షణ చాలా ముఖ్యం. సంయమనంగా ఉండాలి, కొంచెం సహనంతో వేచి ఉండాలి. ఇలా చేస్తే కనుక మనం దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో చక్కగా ఇలాంటి పర్వదినాల రోజు ఎన్నో మార్లు దైవ దర్శనం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మాటలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రమోట్ చేయండి. అందరికీ మరొక్క మారు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.